తెలంగాణలో ఇవాళ కూడా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇవాళ కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక తెలంగాణలో ఇవాళ కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇవాళ కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక తెలంగాణలో ఇవాళ కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇక అటు వాతావరణ శాఖ తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ నుండి పలు జిల్లాల్లో మాత్రం సాధారణం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అయితే తెలిసిందని చెప్పొచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాతో పాటు ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో మాత్రం చిన్నపాటి వర్షాల నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిసిందని చెప్పొచ్చు. ఇప్పటికే పలు జిల్లాలో మాత్రం ఈదురుగాలు అయితే భారీగా వీస్తున్నాయి. అదేవిధంగా వడగండ్ల వాన కురుస్తున్న నేపథ్యంలో మాత్రం రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. గతంలో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో వరి గాని, అదేవిధంగా జొన్నతో పాటు మామిడికి సంబంధించిన తోటలు మాత్రం ఈదురుగాలకైతే తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. దానికి తోడుగా అక్కడ ఉన్నటువంటి వర్షం నేపథ్యంలో ఇప్పటికే భారీ నష్టం అయితే వాటిల్లింది. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో కూడా రైతులంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వాటి కళ్ళల్లో ఆరబోసినటువంటి మొక్కజొన్నతో పాటు వరి, అదేవిధంగా మామిడికి సంబంధించినటువంటి పూత కూడా రాలిపోవడం, అదేవిధంగా చిన్న దశలో ఉన్నటువంటి కాయలు కూడా రాలిపోవడంతో మాత్రం రైతులకైతే తీవ్ర నష్టం అయితే వాటిల్లుతుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పలు జిల్లాలో మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లాతో పాటు ములుగు జిల్లా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో మాత్రం తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. అదేవిధంగా ఈ రోజు వర్షం కురిస్తే మాత్రం ఇంకా నష్టం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, మరోపక్క చూస్తే కూడా ఇటు వాతావరణ శాఖ అటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది కాబట్టి అటు వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వైద్య ఆరోగ్య శాఖ ఏం సూచిస్తుంది? ఎందుకంటే వర్షాలు కురుస్తున్న నేపథ్యం, అదేవిధంగా వేసవి కాలం కావడంతో కూడా
ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దాదాపు 36 డిగ్రీల నుంచి కూడా 40 డిగ్రీల వరకు ఆయా జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. దీనికి తోడుగా ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యం, అదేవిధంగా ఈదురుగాలుల నేపథ్యంలో మాత్రం ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటం, అదేవిధంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో కూడా కొంత వ్యత్యాసాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో అది మాత్రం కాస్త పిల్లలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారిగా వాతావరణం కూల్ కావడం, అదేవిధంగా ఉష్ణోగ్రత పెరగడంతో కూడా శరీరానికి సంబంధించిన టెంపరేచర్ అయితే తట్టుకోకపోవడంతో మాత్రం వాళ్ళు కాస్త ఆరోగ్యం అయితే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్య ఆరోగ్య సంబంధించిన వారు మాత్రం వీరు మాత్రం చెప్తున్నారు, ఏదైతే ఉందో ఇక్కడ ఉష్ణోగ్రత హెచ్చు తగ్గు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇంటిలోనే ఉండాలి, ఎక్కువ కూడా బయటికి రాకూడదు. అదేవిధంగా ఇతర సంబంధించిన ప్రికాషన్స్ వాడాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ కూడా వారు తెలుపుతున్నారని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, మరోపక్క అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులు దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు, ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా శ్రీకాంత్?